ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఈ రోజు రిలీజ్ చేసిన మొదటి గడప ఆర్జిత సేవలకి ఏ విధంగా ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దాని గురించి, అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఈ రోజు రిలీజ్ చేసిన టికెట్స్: శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ ఆగస్ట్ 2025 విల్ బి అవైలబుల్ విత్ ఎఫెక్ట్ 19/5/2025 10 AM. Registrations will be open from 19/5/2025 10 AM to 21/5/2025 10 AM. అంటే స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్లో ఆగస్టు మంత్కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మే 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు, అనగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కిడిప్ అనేది అవైలబుల్లో ఉంటుందండి. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగినే ఒక్కసారికి 2 మెంబర్స్ కి లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు. ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అక్క చెల్లి, ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ ఈ ఆన్లైన్ లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇలా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఈ ఆన్లైన్ లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లక్కిడిప్ రిజల్ట్ ని ఎల్లుండి అనగా మే 21వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో టీటీడీ వారు లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఆన్లైన్ లక్కిడిప్లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది. అలా ఎవరైతే ఆన్లైన్ లక్కిడిప్లో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అంతేకాని ఈ లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ముందుగా మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని మిస్ కాకుండా ఆగస్టు నెలకి సంబంధించి ఈ ఆన్లైన్ లక్కిడిప్లో ఎల్లుండి ఉదయం 10 గంటల లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే ఈ ఆన్లైన్ లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనే ఆప్షన్ దగ్గర 2 అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని వీలైనంత వరకు 2 మెంబర్స్ కి కలిపి ఒకేసారి లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. అలాగే ఇక్కడ సెలెక్ట్ సేవ్ అండ్ డేట్ అనే ఆప్షన్ దగ్గర ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసిన తర్వాత ఆ నెలకు సంబంధించి ఏ తేదీలో ఏ సేవలు ఆన్లైన్ లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేశారని మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏదైనా ఒక సేవని పర్టికులర్ ఏ తేదీకి అయితే కావాలో అలా ఆ పర్టికులర్ తేదీల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ అండి. అలా కాకుండా ఆన్లైన్ లో రిలీజ్ చేసిన అన్ని సేవల్ని అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకొని లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ ఆన్లైన్ లక్కిడిప్లో ఉన్న అన్ని సేవలు అంటే తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన, సుప్రభాతం, ఈ 4 రకాల సేవలు మీరు ఏ సేవకి సెలెక్ట్ అయినా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అన్ని సేవల్ని అన్ని తేదీలకి మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ సెలెక్ట్ సేవాస్ అండ్ డేట్స్ అనే ఆప్షన్ దగ్గర ఈ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చారు అంటే అన్ని సేవల్ని అన్ని తేదీలకి మీరు సెలెక్ట్ చేసుకొని లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఈ విధంగా గ్రీన్ కలర్ లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కంటిన్యూ టు రివ్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఇలా చేసిన వెంటనే లక్కిడిప్లో మీరు సక్సెస్ఫుల్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ లక్కిడిప్ యొక్క రిజల్ట్ ని మే 21వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి అనౌన్స్ చేస్తామని ఈ విధంగా రావడం జరిగింది. లక్కిడిప్ రిజల్ట్ అనౌన్స్ చేయడానికి ఇంకా ఎంత సమయం ఉంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుందండి. ఒక రోజు 23 గంటల 46 నిమిషాల 35 సెకండ్లు అయితే, అంటే నేను లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటి నుంచి లక్కిడిప్ రిజల్ట్ అనౌన్స్ చేయడానికి ఇంకా ఎంత సమయం ఉంది అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు ఈ ఆన్లైన్ లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా మే 18వ తేదీ ఆదివారం రోజున 84,571 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 33,372 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,49,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది.
కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా గిరిధర్ గారు, సిస్టర్ వాట్ ఆర్ ద టైమింగ్స్ ఫర్ SST టోకెన్స్ ఇష్యూ అటు శ్రీనివాసం భూదేవి కాంప్లెక్స్ అని అడుగుతున్నారు. తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ SST టోకెన్స్ అనగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్స్, వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఈ టోకెన్స్ ని తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్నారండి. ఒకటి తిరుపతి RTC బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు రాత్రి 8 లేదా 9 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ SST టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. భక్తుల రద్దీ అధికంగా ఉంటే ఇంకా కూడా ముందుగానే ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. నిన్న ఆఫ్లైన్ SST టోకెన్స్ తీసుకోవడానికి ఈ 3 ప్లేసెస్ లో కూడా కౌంటర్స్ వద్ద భక్తులు అధిక సంఖ్యలో వేచి ఉండడం వలన నిన్న రాత్రి 7:30 నుంచి ఆఫ్లైన్ SST టోకెన్స్ ఇవ్వడం టిటిడి వారు స్టార్ట్ చేయడం జరిగింది. సో వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఈ ఆఫ్లైన్ టోకెన్స్ అందుబాటులో ఉంటాయనే చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతిలో ఇచ్చి ఆఫ్లైన్ SST టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ వీలైనంత వరకు సాయంత్రం 6 గంటల కల్లా తిరుపతికి చేరుకునేలా ప్లాన్ చేసుకోగలరు. అలాగే నెక్స్ట్ సాహితీ గారు, ఓం నమో వెంకటేశాయ గోవింద, మేము ఆన్లైన్ లో రూమ్ బుక్ చేసుకున్నాము గోవింద. చెక్ ఇన్ టైం 8 కి. ఒకవేళ చెక్ ఇన్ టైం దాటిపోతే మాకు రూమ్ ఇస్తారా ఇవ్వరా చెప్పండి గోవింద ప్లీజ్ అని అడుగుతున్నారు. అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మొత్తం 4 టైం స్లాట్స్ ఉంటాయండి. ఒకటి నైట్ 0 hours నుంచి ఉదయం 5:59 వరకు ఒక టైం స్లాట్, ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11:59 వరకు ఇంకొక టైం స్లాట్, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5:59 వరకు ఒక టైం స్లాట్, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:59 వరకు ఒక టైం స్లాట్. సో ప్రతి టైం స్లాట్ లో కూడా 6 గంటల సమయం అయితే ఉంటుంది. మీరు అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు పర్టికులర్ ఏ టైం స్లాట్ నైతే సెలెక్ట్ చేసుకొని అకామిడేషన్ ని బుక్ చేసుకున్నారో ఖచ్చితంగా ఆ టైం స్లాట్ లోనే మీరు తిరుమలకి చేరుకొని మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ ని CRO ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉన్న ARP కౌంటర్ దగ్గర స్కాన్ చేయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11:59 టైం స్లాట్ కి సంబంధించి అకామిడేషన్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి. పర్టికులర్ ఆ టైం స్లాట్ లోనే అంటే ఉదయం 6 గంటల తర్వాత ఉదయం 11:59 లోపు ఖచ్చితంగా మీరు తిరుమలకి చేరుకొని మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ ని CRO ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉన్న ARP కౌంటర్ దగ్గర స్కాన్ చేసుకుంటేనే మీకు ఆన్లైన్ అకామిడేషన్ కి సంబంధించిన రూమ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ టైం స్లాట్ దాటిన 1 సెకండ్ లేట్ అయినా ఆటోమేటిక్ గా మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుందండి. ఎందుకని అంటే ప్రస్తుతం టోటల్ అన్ని కూడా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి మీ టైం స్లాట్ దాటిన 1 సెకండ్ లేట్ అయినా ఆటోమేటిక్ గా మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు పర్టికులర్ ఏ టైం స్లాట్ ని సెలెక్ట్ చేసుకొని అకామిడేషన్ ని బుక్ చేసుకుంటారో ఆ టైం స్లాట్ కల్లా మీరు తిరుమలకి చేరుకొని అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే నెక్స్ట్ సత్యనారాయణ గారు, లక్ష్మి గారు, మేము జూన్ 9th నాడు ఎయిర్పోర్ట్ లో శ్రీవాణి టికెట్స్ తీసుకోవాలి అనుకుంటున్నాము. మరి మాకు ఆ రోజు అకామిడేషన్ దొరుకుతుందా దయచేసి తెలుపగలరు అని అడుగుతున్నారు. శ్రీవాణి ట్రస్ట్
బ్రేక్ దర్శనం టికెట్స్ మీరు ఎయిర్పోర్ట్ లో తీసుకోవాలి అంటే ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత మీ యొక్క బోర్డింగ్ పాస్ అనేది చూపించి ఎయిర్పోర్ట్ లోనే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి తీసుకోవచ్చండి. అలా మీరు ఎయిర్పోర్ట్ లో బ్రేక్ దర్శనం టికెట్స్ ని తీసుకున్న తర్వాత డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ వద్ద మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొని వెళ్ళి ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే మీరు ఎయిర్పోర్ట్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని తీసుకున్నప్పటికీ తిరుమలకి చేరుకున్నాక అందరి భక్తులతో పాటుగానే సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. సో తిరుమల కొండపై ఎవరైతే తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపు ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అలాట్ అయ్యే అవకాశం ఉంది. ఉదయం 7 గంటల తర్వాత ఎవరైతే రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి రూమ్స్ అలాట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందండి. అలాగే నెక్స్ట్ రవీందర్ రెడ్డి గారు, హాయ్ మ్యామ్, శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం మంత్ ఆఫ్ జూన్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి మ్యామ్, ప్లీజ్ టెల్ మీ, థ్యాంక్స్ అని అడుగుతున్నారు. అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని జూన్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే 26వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కావున భక్తులు దీనిని గమనించుకొని ఈ హోమం ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్స్ ని జూన్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోగలరు. అలాగే నెక్స్ట్ బి వెంకటేష్ నాయక్ గారు, సుప్రభాతం సేవా టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని అడుగుతున్నారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆగస్టు మంత్ కు సంబంధించి ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ ఆన్లైన్ లెక్కడిప్ అనేది ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు అవైలబుల్ లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు మిస్ కాకుండా ఈ ఆన్లైన్ లెక్కడిప్ లో మొదటి గడప ఆర్జిత సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే నెక్స్ట్ మహి గారు, అక్క సేవో ఎలక్ట్రానిక్ డిప్ లో ఫోటో అప్లోడ్ కంపల్సరీ చేయాలని అడుగుతున్నారు. ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ ఫోటో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదండి. మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లెక్కడిప్ రిజల్ట్ ని ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు రిలీజ్ చేసిన తర్వాత ఎవరైతే ఆన్లైన్ లెక్కడిప్ లో సెలెక్ట్ అయినట్టు వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకునేటప్పుడు కంపల్సరీ వాళ్ళ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే లెక్కడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు మాత్రమే ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకునేటప్పుడు వాళ్ళ ఫోటో అప్లోడ్ చేయాలండి. ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.